ఇలా వచ్చారేంటి రాజుగారు? మా ఆయన లేరు. నువ్వు ఉన్నావు కదమ్మా, మేము వచ్చింది నీకోసమే. ఏంటి? గాబరా పడమాక, పక్కన నా కొడుకున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు. ఏంటో చెప్పండి. నేను కూడా మంచి పనులు చేయాలని నిర్ణయించుకున్నానమ్మా. రావులమ్మకి విషయం నేరుగా చెప్పేసేనన్నా. చెల్లి పెళ్లి కోసం గంగ నీ దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బు కోసం ఇల్లు తాకట్టు పెట్టాడని తెలిసింది. దాని గురించే మాట్లాడదామని వచ్చాం. అవునండి, చెల్లి పెళ్లి కోసం డబ్బు తీసుకున్నాడు, కానీ ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఆ డబ్బులేమో ఎవడో దొంగ సచ్చినోడు ఎత్తుకుపోయాడు. అవి తీసుకుందా నేనే అన్న విషయం రాములమ్మకు తెలియదనుకుంటా. కాయ కష్టం చేసుకుని వాడి డబ్బులు నొక్కేస్తే వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోతాయి. అబ్బా, ఈ శాపనార్థాలు పెట్టడానికే ఆడవాళ్లు పెట్టి పుడతారు అనుకుంటా. ఏంటంటున్నారు? ఏం లేదమ్మా, వెంకటపతిరాజు గారి సంబంధం కూడా ఆగిపోయింది కదా. ఇంకో సంబంధం తీసుకురావాలంటే పొలం ఉందా, ఆస్తులు ఏమైనా ఉన్నాయని చూస్తారు కదా. గంగకి ఇల్లుందనుకో, కాకపోతే ఇప్పుడు జనాలు బాగా ముదిరిపోయారు కదమ్మా. ఆధారాలు చూపించండి అంటున్నారు. పొలాలు ఎలాగూ లేవు, ఉన్న ఇల్లు తాకట్లో ఉంది. అది కూడా మీ దగ్గరే ఉంది. అప్పుడు కూడా వద్దన్నానండి, కానీ గంగా వినకుండా కాగితాలిచ్చాడు. లేదు లేదు, అది పద్ధతి కాదమ్మా. దేని లెక్క దాందే. ఆ డబ్బులు మేము కట్టాలనుకుంటున్నాం. మీరా? అవును, మా చెల్లెల్నిచ్చాం కానీ తన కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదు. గంగ గురించి మీకు తెలుసు, అడిగి పోరు పెట్టే మనిషి కూడా కాదు. అందుకే ఈ విధంగానైనా సహాయం చేయాలనుకుంటున్నాం. మంచి పని చేస్తున్నారు. చుట్టాలన్నాక ఆ మాత్రం చేయకపోతే ఎట్టాగమ్మా. డబ్బులు కట్టేసి పత్రాలు తీసుకెళ్లి గంగకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఆ పని చెయ్యండి. పాపం గంగా అప్పు తీర్చలేక ఇబ్బంది పడుతున్నాడు. డబ్బులెవరా? అయ్యయ్యో, నాకివ్వద్దు. మా ఆయన వచ్చాకిద్దరు. సీతయ్య గారి డ్యూటీగా సరిగ్గా రావట్లేదమ్మా. ఇంటికే వస్తారు. ఈ డబ్బు తీసుకుని ఇంటి పత్రాలు ఇచ్చేయమ్మా. గంగకి ఇది కట్నం కాదు గాని కానుకొనుకుని ఇచ్చేస్తాం. తీసుకోండి, ఇంకేం ఆలోచిస్తున్నారు? నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. చెప్పాం కదమ్మా, మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాను. పైగా గంగ పరాయుడు కాదు కదా, సావిత్రి కొడుకే. ఆ మాత్రం చేయలేమా? ఒక్క నిమిషం ఉండండి, పేపర్లు తీసుకొస్తాను. ఎంత ఈజీగా పడిపోతుంది అనుకోలేదు నాన్న. వీళ్ళు ఎక్కడ ఉంటారయ్యా? చెప్పాను కదయ్యా, గుళ్ళో ఉంటారు. లేదంటే అప్పులు చేసుకున్నాడు కదా, ఆ బోళ్ళలో ఉంటారు. మనకెందుకు, వెళ్దాం పదండి. వరదరాజుల మావయ్య వాళ్ళు ఇంత అన్యాయం చేస్తారనుకోలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నయ్య? నువ్వు పోలీస్ ఆఫీసర్వి కదా వదినా,
వాళ్ళలా ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోతుంటే ఎందుకు అడ్డు చెప్పలేకపోయావు? మా అన్నయ్య కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కదా, ఆయనే అలా చేస్తే ఇంకేం చేస్తావు? ఎంతసేపని ఇలా ఉంటావన్నయ్య? ఏదో ఒక మార్గం ఆలోచించాలి. వరదరాజులు మావయ్య అన్నట్టు గుడికి వెళ్దామా అన్నయ్య? గుడికి వెళ్తే తల దాచుకోవచ్చమ్మా, కానీ తల వంచుకోకూడదు. ఉన్నట్టుండి ఇంట్లో నుంచి ఇలా గెంటేయడం అన్యాయం అన్నయ్య. వాళ్ళ మీద కంప్లైంట్ చేద్దాం. నేను రాములమ్మకిచ్చిన దస్తావేజులు వాళ్ళ దగ్గరున్నాయమ్మా. కంప్లైంట్ చేసిన ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మన కష్టాలని గట్టెక్కించే మార్గమే లేదా అన్నయ్య? ఇంకా దేవుడే దారి చూపించాలి. ఏమండోయ్, ఏంటండి ఉగాది పండుగ రాకముందే ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నారా? ఇంటికి పెయింటింగ్ వేస్తున్నట్టున్నారు. ఏది ఏమైనా గంగాధరం గారి థాట్ ప్రాసెస్సే వేరండి. ఏంటి అందరూ అంత సీరియస్గా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? అసలు నువ్వు ఎందుకు వస్తావో, నీ టైమింగ్ ఏంటో, అసలు మా టైమే బాగోలేదో తెలియకుండా వస్తావు. ఏమైందండి?